సో పిల్లలు నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిల్లలు చాలా విషయాలకి అట్రాక్ట్ అయిపోతున్నారు. ఏమంటారు, డైవర్స్ అయిపోతున్నారు, డీవియేషన్ అవుతున్నారు. అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి పేరెంట్స్గా ఫస్ట్ వాళ్ళు నేర్పాల్సింది అసలు నిజమైన లవ్ అంటే నీ దృష్టిలో ఏంటి ఒకసారి చెప్ప అని పిల్లలతో ఫస్ట్ కూర్చొని మాట్లాడితే ఫస్ట్ మీరేం చెప్పొద్దు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో ఫస్ట్ తెలుసుకోండి. అంటే నిజమైన లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి, ఎఫెక్షన్ అంటే ఏంటి, నీ దృష్టిలో ఎలా డిఫైన్ చేస్తావు వాళ్ళకు ఒక యుక్త వయసు వచ్చినప్పుడు అంటే ప్రీ టీన్లోకి వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ సిట్ అండ్ డిస్కస్, అప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు ఓహో వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం కల్టివేట్ చేస్తే వాళ్ళకి అది అర్థమవుతుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, నా చేతిలో ఒక బిస్కెట్ ఉంది, డాగ్ అక్కడి నుంచి చూస్తుంది. నేను ఒకవేళ బిస్కెట్ ఇలా చూపించానంటే డాగ్ ఏం చేస్తుంది, నేరుగా నా దగ్గరికి వస్తుంది, వచ్చి తన బాడీలో ఒక పార్ట్ ఊపుతుంది, తోక ఊపుతుంది. అంటే ఏంటి, సార్ పెట్టండి సార్ అని చెప్పి తోకొప్పుతుంది. నేను ఆ బిస్కెట్ ఇచ్చాను అనుకో, ఇంకా నేను ఒక 2 అడుగులు వేసేదాకా కూడా నా వెనకాలే ఉంటుంది, ఎందుకంటే ఇంకో బిస్కెట్ ఇస్తాను అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ డాగ్ అక్కడ నాకు ఎఫెక్షన్ చూపించినంతసేపు నేను అని చెప్పి ఇస్తూ ఉంటాను. ఒకవేళ ఆ డాగ్ అరిచింది అనుకో, నేనేం చేస్తాను, ఫట్ అని చెప్పి అంటాం. ఓకేనా, ఇది ఒకటి. రెండో సిచ్యువేషన్, ఇదే బిస్కెట్ తీసుకెళ్ళి నేను ఆర్మీ ట్రైన్డ్ డాగ్ దగ్గర, పోలీస్ ట్రైన్డ్ డాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిస్కెట్ చూపిస్తే అది తోక ఒప్పుకుంటూ వస్తుందా? అదేంటి, ఇది బిస్కెట్ చూపిస్తే వచ్చేసింది, అది బిస్కెట్ చూపిస్తున్నా రావట్లేదు. వెల్ ట్రైన్డ్ ఒక అమ్మాయి క్యారెక్టర్లో కూడా వెల్ ట్రైన్డ్గా అంత కంట్రోల్గా ఉంటే రేపటి రోజున మనకి రెస్పెక్ట్ వస్తుంది, ఒక అమ్మాయికి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఈరోజు చాలామంది సారీ ఇక్కడ చూసే వాళ్ళందరినీ క్షమించమని తల్లిదండ్రులకు అర్థమవుతుంది, చూసే పిల్లలకు కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక 120 రూపాయలు సిల్క్ చాక్లెట్, 10 రూపాయలు ఫ్లవర్ పట్టుకొని ఎవడో రోడ్డుకి బేవర్స్గా ఒంటి మీద వాడు వేసుకునే డ్రస్సు వాడిది కాదు, అమ్మా నాన్న కొనిచ్చిన బండ్లో దాంట్లో వాళ్ళ రక్తం చించిన పెట్రోల్ కొట్టించుకొని వచ్చి స్టంట్లు వేస్తుంటే వాడికి మనం పడిపోతున్నామంటే నాకు తెలిసి రేపటి రోజున కొద్దిగా మనం ఏదైనా రియాక్ట్ అయినా కూడా వాడు ఆ డాగ్ని మనం విసిరేసినట్టే ఇక్కడ మనల్ని కూడా మన జీవితాలు రోడ్డు మీద విసిరేస్తారు. దయచేసి మనందరం ఎలా ఉండాలంటే, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ట్రైన్ డాగ్ లాగా ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగి ఎవడొచ్చినా నీ క్యారెక్టర్ కొనలేని స్థాయికి నువ్వు ఎదగాలని ప్రతి అమ్మాయిని అబ్బాయిని నేను కోరుకుంటున్నాను.